మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే కుల గణన తీర్మానం చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల గణనపై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నామని, తీర్మానంపై గంగుల కమలాకర్ అనుమానం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే సర్వే చేసినా ఆయా రాష్ట్రాల నుంచి వివరాలు తీసుకోవాలన్నారు. నిధుల కొరతపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్న మంత్రి పొన్నం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుల గణన చేస్తామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే చేయడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు మేమెంతో మాకంతా అనే విధంగా న్యాయం జరపాలనేటువంటి ఆలోచనతోటి నిన్న చారిత్రాత్మకమైనటువంటి దినంగా భావించే విధంగా తెలంగాణ శాసనసభ కుల గణన సర్వేకు సంబంధించి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఈ ఆయా వర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ చిత్తశుద్ధికి సంబంధించి ఆనాడు పార్టీ పరంగా ఈ మాట ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రారంభం చేయడం జరిగింది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. నిన్న గౌరవ శాసనసభ్యుల అభిప్రాయం కూడా మాట్లాడిన వాళ్ళంతా ఏ రాజకీయ పార్టీ అయినా సభలో బలైన వర్గాల ప్రాతినిధ్యం ఉండాలి, సమాజంలో బలైన వర్గాలు విద్యావంతులు కావాలి, ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలనేటువంటి తలంపుతోటి రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది దేశంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.